పెద్ద కొత్తపల్లి మిత్రులరా, నేను ఇప్పుడు మా నీలకంఠం తమ్ముడు వల్ల అత్తమ్మ ఎల్లమ్మ తోటి ఉన్నాం. మేము కూడా ఇప్పుడు ఎల్లమ్మ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఏ ఊరు మీది? పెద్ద కొత్తపల్లి దగ్గర లోకల్. ఆ ఊరే. అక్కడ ఎటు మొక్కన మీ ఇల్లు మరి? బొమ్మంగారి గుడికి వెళ్ళేస్తే చక్కగా మా ఇంటికి వస్తుంది. చక్కగా మీ ఇంటికి వస్తుంది. బొమ్మం గారి గుడికి. మీ ఇంటి పక్కన బొమ్మం గారి గుడినా? లేదు, చాలా దాగుంది. ఆ దారిలో ఇంకా పోవాలనా? దారి పట్టుకొని చక్కగా ముందరికి రావాలి. వస్తాం. మాది ఇల్లు ఇల్లు వస్తుంది. అక్కడికి వచ్చి ఏమని చెప్పారు మరి? ఎల్లమ్మ అంటే చెప్తారా? బండి ఎల్లమ్మ అంటే చెప్తారు. బల్లే ఎల్లమ్మ అని చెప్పారు. బండి ఎల్లమ్మన్నా చెప్తారు. నువ్వు చెప్పమ్మా, మీ లగ్గం అయినాక మీరు ఎక్కడెక్కడ పనులు చేయడానికి పోయిలు? మేము పనులు చేస్తానా? ఏమేం పనులు? పిల్లలు బండ్లు అయిన ఉంటారు. ముగ్గురు బండ్లు అయిన ముగ్గురు కొడుకులా? ఏం బిడ్డ పేరు? ఏం పేరు? దీప. దీప. వంటలక్క దీపే. దీపేనా? చూడే, మీ మనవరాలు పుట్టినరోజుగా అయ్యాలా? పెద్దగా చెప్తాడు మంచిగా. మరి మీ బిడ్డను మంచిగా చూసుకుంటాడా? ఎవరు? నీలకంఠం. మంచిగా చూసుకోక మరి ఏం చేస్తాడు? మంచిగా చూసుకుంటాడు. ఏమో అప్పుడప్పుడు కొడతాడట, తిడతాడు. కొడతాడు, అలవాటు లేదు. కొట్టే అలవాటు లేదు. మంచిగా చూసుకుంటాడు. దీప ఒక్క బిడ్డ, ముగ్గురు కొడుకులా? మరి చిన్న కోడలు వస్తలేదట కదా? చిన్న కోడలు వస్తలేదంటే మళ్ళీ దానికి నేనేం చెప్తాను? ఆపతోటింది. పెద్ద కోడలు మరి? పెద్ద కోడలు వస్తుంది. వస్తుందా? నడిపి కోడలు వచ్చిందా? వచ్చింది. పని చేస్తాను కదా? చేస్తాను. ఆడబిడ్డలు ఇట్లా పని చేస్తారు. వాళ్ళు కలుసుకొని చేసుకుంటారు. ఈ దొంగ గడపతోటే ఉంది. మరి నువ్వు ఏమేమి దేవుళ్ళని గట్టిగా మొక్కేదానివి? ఎవరిని? దేవుళ్ళకి ఏమేమి పూజలు చేస్తావు? ఏమని చేస్తారు? రావద్దు తల్లి రాని తల్లి అని మొక్తా గాని వస్తలేదు. ఏ తల్లి? కోడల తల్లి. నువ్వు దేవుళ్ళకు మంచి ఉపాసం ఉంటలేవు. నేను ఉపాసం ఎందుకుంటలేను. ఏ దేవుని వేడి? దేవుడు కావు, తల్లిగారు చెప్పించాడు. ఎందుకు? దేవుడు చచ్చిపోయినాడు. దేవుడు చచ్చిపోయినాడని తల్లిగారు ఎండి గాజులు పెట్టిస్తారా? ఎన్నేళ్ళు అయింది పెద్ద ఆయన పోయి? 12 ఏళ్ళు అవుతుందేనా? 12 ఏళ్ళు అయిందా పోయి? అప్పుడు ఇవి వేపించేసిరా? అప్పుడు నీ గుండు వేపించిరావా? మాకు చేయించి అలవాటు లేదు. ఇటు లేదు. వాళ్ళు కొట్టు తెప్పించుకున్నాం. అయితే కానీ ఈ ఊళ్ళో మీ ఊళ్ళో బాగా మంత్రకాలు ఉన్నారట, నిజమేనా? ఏమనైనా నాకు తెలియదు. మేము వచ్చిన పొద్దుగాల మొత్తం నిమ్మకాయలు, కొబ్బరికాయలు, చెరువు కట్టకన్నీ అవే మొత్తం చూస్తాను. సార్ మస్తు ఉంటారు. ఒక్కరా ఎంతో మంది ఉంటారో. మా మంత్రాలు ఎవరు పోతారు చూస్తారు. అలా జోలికి పోరు. మీరు పోరు ఎప్పుడు? నీకు మంత్రాలు వచ్చా? మాకు ఏ మంత్రాలు రావు. నేర్చుకుంటే అయిపోయేది కదమ్మా. మరి ఎక్కడ నేర్పడతాయి? నేర్పడా? మాకు రావు కదా. మాకు ఆ మంత్రాలు రావు, మంత్రాలు లేవు. మరి చిన్నప్పుడు దీపకు పానం మంచిగా లేకపోతే ఏది తీసుకపోయేది మరి? ఓటుకుపోయింది. అక్కడ ఏం చేసేవాళ్ళు? అక్కడ ఏంటంటే ఇదో కాయలు చూసుకుంటారు, ఇట్లా రాస్తారు, మేడం చేస్తారు. ఇంకా నిమ్మకాయ దగ్గర వేసి పోయామా అని చెప్తారు. అట్లనే పోసేదా? ముగ్గురు తమ్ములకు కూడా అట్లనే చేసేదా? ముగ్గురికి నాగర్ కర్నూలు పోయి అవి మంత్రగాన్ దగ్గర పోయి చేయించుకునేదా? మీ ఊళ్ళో లేరా మరి మంచిగా చేసేటోళ్ళు? లేరు. అంతే ఎగేసి దిగేసేటోళ్ళే ఉంటారు, దొంగలే ఉంటారు కానీ మంచి వాళ్ళు లేరు. దొంగలని చూసేయలేదు, మంచి వాళ్ళని చూసేయలేదు. కానీ నాకు తెలియదు వల్ల. మరి మీరు ఏమేమో పూజలు ఎక్కువ చేస్తా ఉంటారు, మరి అన్ని దేవుళ్ళకి చేస్తావా? చేస్తావు. మీ ఊళ్ళో మరి ఒక కులం వాళ్ళు ఇంకొక కులం వాళ్ళు అందరు కలిసిమెలిసి ఉంటారా? అన్ని కులాలు. మళ్ళీ గొర్రెలే మా ఇంట్లో కాపీ చేస్తుంది. ఎట్లా ఎట్లా అంటే మా పిల్లగానికి అలవాటు అయింది, చేస్తుంది. అలవాటు అయ్యి మీ ఇళ్ళలోనే ఉండి పెళ్లి చేసుకున్నదా? మరి చేసుకున్నది. పిల్లలు 3 పిల్లలు మంచిగా ఉంటారా? నువ్వు ఎక్కువ నీకు ఇట్లా పూనకం వస్తుందా? దేవుని చెప్తావా? మాకు రావు.
పునకాలు వచ్చిన వాళ్ళు ఇట్లా ఊగాచి చెప్పేటోళ్ళు ఉంటారా? దేవుని చెప్పేటోళ్ళు ఉంటారా? ఉంటారు, ఈ సీఎం పెట్టాలి ఉంటారు. పై నిండేటోళ్ళు ఉంటారు, పై నిండేటోళ్ళు ఉంటారు. ఎలా పై నిండేటోళ్ళు ఉంటారు. మరి ఎల్లమ్మ పండుగ చేస్తాను, ఎల్లమ్మల పుణ్యం చేస్తాము. ఏమేం చేస్తారు, ఎట్లా చేస్తారు? ఇట్లా చేస్తారు, అందరు పాలేళ్ళు అందరు కూడా చేస్తారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు? 5 ఏళ్ళకి ఒకసారి, 3 ఏళ్ళకి ఒకసారి, 6 ఏళ్ళకి ఒకసారి. అప్పుడు అట్లా అయినప్పుడు మంచిగా 5,000 ఖర్చు అవుతాయా? ఎక్కువ డబ్బులు అయితే ఎంత అయితే ఎక్కువ? పాలేళ్ళు ఎంతమంది, ఎంతమంది ఏమో ముగ్గురు ఉన్నారు పాలేళ్ళు. మంచిగా 50,000 అవుతాయా? ఎక్కువ వస్తాయి. 50,000 కంటే ఎక్కువ అవుతాయా? అయ్యో అయ్యో అంటే 50,000 కంటే ఎక్కువనే వస్తాయి. ఏ దేవుని చేస్తారు? ఎలా మంది చేస్తుంటారు? ఎల్లమ్మ అంటే ఎవరన్నట్టు ఆమె ఊళ్ళే ఉంటుంది. గుళ్ళే ఉంటదా? మీ ఇళ్ళకు సపరేట్ వెళ్ళమ్మనా, ఊరందరికి ఒకటే? మా పాలెళ్ళ కార్డు సపరేట్ ఉంటుంది. మళ్ళీ వేరే ఇంటి పేరులకు వేరే ఉంటదా? ఎవరి వాళ్ళకే. నువ్వు దానికి మరి ఎల్లమ్మ మిమ్మల్ని మంచిగా చూసుకుంటుందా? చూసుకుంటుంది. కాపాడుతుందా? మంచిగా కాపాడుతుందా? ఏది కాపాడుతుంది అంటే ఇప్పుడు అరకాలకు ముళ్ళు నాటితే నోట వీకేస్తా అంటది. ఎవరు? ఎల్లమ్మ. ఇట్లా నోట అయితే నీ కాలుకు ఎట్టి పీకుతుందా? కాలుకి ముళ్ళు నాటితే నేను నోట వీకేసుకుంటా. నా రైతులు ఎక్కడ ఉంటే అక్కడ తిరుగుతూనే ఉంటా అంటది అంటది. మరి 12 ఏళ్ల క్రితం మీ ఆయన పోతుంటే మరి ఆయన కాలుకు ముళ్ళు కూర్చొని మేము పీకలేదా? కూర్చోలేదంటే మళ్ళీ ఏం చేస్తాం దానికి? అదా మరి కాపాడుకుంటుందా నువ్వే అంటివి. ఇట్లా కాలుకు ముళ్ళు కూర్చితే నోటితో వీక్తుంది. మా పిల్లలకు జ్వరం వస్తే ఏదైనా వస్తే గద్దె పెట్టంగా, గద్దె పెడితే గద్దెలు అడుగుతుంది, చెప్తుంది. ఏమని చెప్తుంది? ఏమని చెప్తాం, నా రైతులు ఇంటికి వెళ్ళి ఉండరు, నా రైతులకు ఏమన్నా ఇంత అయితే నేను చూసుకుంటా అంటది. మీతో అప్పుడప్పుడు మాట్లాడుతుందా? మరి మాట్లాడుతుంది. గజ్జలు కట్టుకొని గలగల గలగల మిద్దె 4 చుట్లు తిరిగి నట్టండి అడిగి మిద్దె కాడ కూర్చుంటది. గజ్జలు ఎట్లా సాగు వేస్తుంది, తెల్ల జీర కట్టుకునే సరే, ఇంకోసారి వచ్చినప్పుడు వేరే జీర కట్టుకునే సరే 3 రకాల అయినా వస్తుంది. 3 రకాల వేస్తారు. పచ్చ జీర, తెల్ల జీర, ఎర్ర జీర వస్తుంది. వచ్చినప్పుడు మీతో మాట్లాడుతుందా? ఎల్లమ్మ మంచిగున్నావా బిడ్డ? మాట్లాడుతుంది. అంటే మనలాగా మాట్లాడుతుంది. మరి ఏమంటే ఎత్తో ఇచ్చినంత సేపు మన తోక తిప్పినంతనే తోక చూపించిపోతుందా? అదే అంతే. ఇక అవ్వ కనిపించినావు తల్లి మాకు జన్మ అది లేచి యాది లేదు. మరి మీ అల్లుడు నీలకంఠం ఏ దేవుళ్ళను మొక్కడాట? ఏంది కథ? మొక్కడు అంటే మళ్ళీ మనం ఏం చేస్తాం, ఆయన కూడా మరి అట్లా తప్పు కదా మొక్కకుంటుడు. పుట్టే బంగారం ఉంది ఎలామో ఉందిగా, ఇక్కడ లేదా ఇళ్ళలోకి ఉంది ఎలామో ఉందా? ఉండవాటే కదా నాకేం చెప్తున్నాయి. ఇప్పుడు దీపసుత ఎక్కువ మొక్కుతలేదట కదా? ఏమో ఏం మొక్కిస్తారో ఏం కథలో నీకే గుర్తు, నాకైతే తెలియదు. కాదు మరి అట్లయితే ఆమెకు కోపం రాదా? వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? చేసినప్పుడు చేస్తుంది. అంతే. వీళ్ళకి అందరికి ఏదో తినదే చేపిస్తుంది. ఆవిడ మళ్ళీ అల్లమ్మ అని మళ్ళీ కట్టేస్తారు. మళ్ళీ ఎల్లమ్మ ఉంది, గౌరమ్మ ఉంది. వీళ్ళకు గౌరమ్మ కూడా ఉందా? ఇప్పుడు ఎల్లమ్మ వాళ్ళ అవ్వయ్య పేరు ఏం పేరు? ఎల్లమ్మల అవ్వయ్య పేరు కాదా, మన ఆయన పేరా? మీరు మొక్కే ఎల్లవ్వ అవ్వయ్య. ఎల్లమ్మ దేవత ఉన్నది కదా, ఆ దేవతల అవ్వయ్య పేరు ఏం పేరు? అలా అవ్వల పేరా చెప్పాలా? పోసయ్య బాలమ్మ. బాలమ్మ. ఈ పోషయ్య బాలమ్మ కాకుండా తల్లిదండ్రులు ఎవరు మరి? ఇంకా నాకు తెలియదు. తెలియదు ఇంకా. పోషవ్వ అది బంద్ చేయరా చెల్లె? ఇప్పుడు పోషమ్మ దేవత ఉన్నది కదా, ఆయన తల్లిదండ్రులు ఎవరు? తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు దేవుడి తల్లిదండ్రులు దేవత. భూమిలో పుట్టిన భూలోకం అయినా, భూమిలో పుట్టిన భూలోకం. ఆయన మధ్యలో ఎలా ఉంటదే ఉంటది. మళ్ళీ మధ్యలో భూమిలో పుట్టింది. భూమిలో పుట్టిన భూమి ఎల్లమ్మ భూలోకం. ఏమేమి ఎన్ని లోకాలు ఉంటాయి? అది ఎల్లమ్మకు తిరుగు. నువ్వు ఈ దయ్యాలు అట్లా నమ్ముతావా అమ్మ?
ఏ దయాలు రావు మా ఇంటికి రావు ఎల్లమ్మ ఉన్నది కాబట్టి రావు. రావు కదా. మీ ఊళ్ళో ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు దయ్యం అయ్యిరా? ఏమో తెలియదు. తెలియదు. ఈలో తీసుకున్నా అన్నాను. నీళ్ళకంటే నువ్వనే చెప్తుంది అల్లుడు మంచిగా ఎల్లమ్మని మొక్కుకో, మీకు దుర్గమ్మ ఉన్నది మొక్కుకో. ఆయన చిత్తం ఆయన మళ్ళీ మేమేం చేస్తాం? ఏది మొక్కుతలేడు, ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఉట్టి నేను మొక్క మొక్క అంటాను. మొక్కుతాడు బాగానే. ఆయన మొక్కుతాడా? ఆయన మొక్కబట్టే పునాది పోసిండు, ఇల్లు కట్టిండు అంతే. మరి 10 లక్షలు అప్పాయని అంటాడు. మరి ఎల్లవ కడుతుందా, ఈ ఎల్లవ కడుతుందా, ఆ ఎల్లవ కడుతుందా? నువ్వు కట్టి నువ్వు కట్టి నన్ను మొక్కుతలేడు కదా. మళ్ళీ నువ్వు కట్టి మళ్ళా ఇగో నువ్వు ఎల్లవ నువ్వు అన్నా కట్టు. ఈ ఇల్లు 10 లక్షలు అప్పు, మీ దేవుని ఎల్లవలన్నా కట్టిపి. దేవుడు ఎలా ఎట్ట కట్టిస్తుంది? మే పెట్టాలి ఖర్చు. నువ్వు పెట్టు ఇంటి అంతేనా? నేనే పెట్టాలి. మళ్ళీ నీవే కట్టేయాలి. నీవే చేయాలి. ఎందుకు? ఎందుకంటే నిన్ను నమ్ముకున్నాడు. నన్ను నమ్ముకున్నాడు. నేనన్నా దేవుడిని ఎల్లమ్మ నమ్మాయిసమ్మన. దేవుడు అయినా నీవే, దయ్యారం అయినా నీవే. నేను దయ్యాన్ని అయితే కాదు. ఇప్పుడు నీ బిడ్డకు ఫంక్షన్ చేయాలని నీదేనా అయిపోతు? ఆయననే పెట్టుకున్నాడు. ఉపాయం నీ ఉపాయం అనా లేకపోతే లేదబ్బా ఆయనదే బలం. మరి ఏం లేదు, చేసి పెట్టి తింటాము పోతాం. ఏం పట్టుకొచ్చారు మరి? పుట్టినరోజుకి ఏం పట్టుకొచ్చారు? ఏమబ్బా నాకు తెలియదు. బట్టలు తెచ్చిర్రా, బంగారం తెచ్చిర్రా, ఆటపోతులు తెచ్చిర్రా? మేము యాది తెలియదు నాయన, మా చేతిలో ఏది లేదు. మీరు వచ్చిర్రు అదే సంతోషం. దేవాలని అనేం కూడకూడట్లా. మరి ఏది మీ ఎల్లవ ముగ్గురిని బిడ్డల్ని ఇచ్చాయి దీపకు? అయ్యో దేవుడు అన్యాయం చేయాలి. అమ్మ ఒక పిల్లగా నన్ను ఉంచుకోవాలంటే ఆయన వద్దాని ఈయన వద్దాని. అంటే ఇప్పటికే ముగ్గురు అన్నారు, ఇంకొకరిని ఉంచుకొని ఉండేనా? మళ్ళీ ముగ్గురేనికి ఒక్క కొడుకు కదా పుట్టినా? తెలుసు. ఎట్లా తెలుసు? ఎట్లా అంటే నాకు గుర్తుగా ఆటి చెప్తే ఈయనకప్ప ఏక నీకేం గుర్తుంది. మళ్ళా ఒక బిడ్డ పుట్టే మళ్ళా ఇంతమందిని కనొచ్చాడమ్మా అని అంటారు. ఇక నీ లేక కనాలిరా అని ఈయన ఇరిస్తే ఆమె ఇరిస్తే కాదు. వాళ్ళు ఇద్దరితో ఆపితే ఈ తొర్రి పాప ముట్టకపోవు కదా. బాబు ఉట్టు లగ్గంట ఉట్టు. దేవుడు ముగ్గురు తర్వాత ఆడపిల్ల మగపిల్ల అని రాసిండా? నేను అడిగికి వచ్చినావా మరి? ఏడమ్మా నేను చెప్పినా ఉంచుకోమ్మా అంటే వద్దు అని. ఆ పిల్ల పుట్టినాడే ఆ పిల్లకి అయితే ఇంతమంది వచ్చిండ్రు కొట్టవాలని. అరే మాకు కూడా ఇస్తే మేము కూడా ఇప్పుడైనా పట్టుకోపోతాం. మీరు ఇయ్యమమ్మా? ఇయ్యరా? ఇయ్యం. మందికి ఎన్నికనే కనుకున్నా అట్లా అనుకుంటే ఎట్టా మరి? అందరు ఒకరికి పిల్లలు గారు ఊరికి కాకపోతే కొనుక్కోవాలి. నేను కొట్టాను అట్లా అమ్ముతారు. ఎవరు భరిస్తారు నాయనగా? భరించలేము. పెద్ద కొత్తపల్లి వీధికి వచ్చినాం మేము ఊరికి. ఎప్పుడు? నిన్న రాత్రి. అటకెళ్ళి వచ్చిండ్రా? ఇది మా అత్తగారు దీపాలు అని చెప్పింది. అక్కడ అంబేద్కర్ బొమ్మ ఎప్పుడు కనపడదు. సో మరి ఇక మేము పోయేస్తాం. ఆయన అయితే మమ్మల్ని ఏమి నమ్ముకోలే, సగం సగము ఒకసారి దేవుడు. అట్లా లేదులే. దీప అయితే బాగానే ఉపాసం ఉంటుంది, పూజలు చేస్తాను, మొక్కుతాను, మంచిగా మొక్కుతాను. అట్లా లేదు. లేదా? మారిపోయారు, ఇటు పక్క ఇటు తిరిగిరు. అట్లా లేదు. నీకు అంబేద్కర్ అంటే తెలుసావా? అంబేద్కర్ అంటే తెలుసా? తెలుసు. ఏం చేసిండు ఆయన? అంబేద్కర్ అంటే లేరా? మస్తున్నారు ఊర్లో పట్టి. ఒక ఊర్లోనే ఉంటది అంబేద్కర్ బొమ్మలు మస్తు ఉంటాయి. ఏం చేసిండు ఆయన? బొమ్మ పెడతారు మరి అందరు ఊరంతా. ఏం చేస్తారంటే వాళ్ళకు కావాల్సింది కాబట్టి పెట్టుకుంటాడు. ఆయన ఏం చేసిండు? ఆయన చరిత్ర తెలుసా? ఆయన చేసేది మన బీద వాళ్ళ వరకేనేనట చేసేది. నువ్వు ఎల్లమ్మ కథ విన్నావా? మస్తు విన్నావు. మరి అంబేద్కర్ కథ కూడా వినాలే కదా నువ్వు? మొన్న విన్నావు. వచ్చిండ్రు వీళ్ళే ఓట్లు. అంబేద్కర్ ఫోటో ఇష్టంగా తీసుకొని హైదరాబాద్ నుంచి తీసుకొని అతికించుకున్నారు. కాదు మరి ఇప్పుడు దీపం మొగడు నీలకంఠ ఉన్నాడు కదా, ఆయన తాగుపోతేనా? తాగుతాడు. ఏం తాగిన ఏం తాగుతాడు?
కొడుతున్నా పిల్లిలకు అది పైపు తప్ప ఏది తప్ప ఏది తాగడు దేవుని మొక్కనందుకు ఆయన తాగుడు కొట్టడు మంచిగా చూసుకుంటాడు కదా. హలో సార్ వచ్చినప్పుడు కలుద్దాం మరి. ఈసారి మీ ఎల్లవ తెల్ల డ్రెస్ వస్తే నన్ను నరేష్ అనేటి ఆయన అడిగిందని చెప్పు. చూసావనా వెళ్ళవనా పోసావా మా ఊరి కాలం మన ఆయనమ్మకు ఊకే కనిపించేది. పోసావా మాట్లాడేది. మన ఇప్పుడు ఎండాకాలం అయితే వస్తుంది మారేమ్మ వస్తుంది. మారేమ్మ వస్తుందా? వస్తుంది చూస్తుంది తొంగి చూసిపోతుంది ఇల్లు కానీ చూస్తాడు. మరి తొంగి చూసి ఏ ఇంట్లో ఊరుతుంది బంద్ చేయాలని అనుకోదు. ఏ ఇంట్లో పేదలు రోగాలు ఉన్నాయి పోయాలనుకోదా? అట్లా అనుకుంటది. పొద్దుగాల లేవాలి మళ్ళా మంచి నీళ్ళు పోయాలి అయినా మళ్ళా పొట్టు తెచ్చి పెట్టాలి మొక్కి రావాలి మళ్ళా సాయంత్రం పోవాలి 2 బిందెలు వచ్చి రావాలి పత్తి దేవునికి ఆయనకు పోసి మొక్కి రావాలి. సరే ఈసారి ఎల్లవ తల్లి 3 డ్రెస్సులలో మీద వస్తే నేను అడిగిన చెప్పు. 7 మంది కదా ఒక్కరా ఎల్లమ్మ పోసమ్మ పుల్లమ్మ అనేది ఒకటే 7 మంది అక్కడ వెళ్ళాను. 7 ఒక్క మగ పిల్లగాడు కాలే 7 బిడ్డలే పుట్టిరా. కానీ మరి వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏ పేరు? ఏమో వాళ్ళ అమ్మ నాయన పేరు ఏం పేరు భూలోకమే అంతే. వాళ్ళు వేరే భాష మాట్లాడుకుంటారా మరి? 7 మంది అక్కడ వెళ్ళారు. ఎక్కడ వాళ్ళు తెలుగునే మాట్లాడుకుంటారా వేరే భాషలో మాట్లాడతారు? కాదు ఇప్పుడు మన ఎలా మళ్ళీ పండుగ చేస్తాం కదా చుట్టూ టెంకాయలు కొడతలేరు 7 మందికి. నువ్వు కావాలి టెంకాయలు కుంకుమ చేత కుంకుమ పసుపు కట్టలేదు కుట్టడు కట్టదు. అయ్యో నన్ను మాట్లాడేదల్లా మీకు అందులో వేసుకుంటారు. అందులో ఏస్తాను మరి. లోకం మీద అవ్వలు పెద్ద అవ్వలు ఈ ముసలు ఎంత భక్తితో ఉంటారో లోకానికి తెలియద్దా? అంతే తెలియాలి కదా. తెలుగు మనమేంటి జరుగుతా ఇల్లు వస్తుంది కదా. ఇప్పుడు ఎక్కువ చిన్నమ్మా తమ్ముడు నీలకంఠం తమ్ముడు ఇప్పుడు ఏ దేవులను మొక్కుతలేడా? అంతకుముందు మొక్కేదా? తక్కువనే. అంతకుముందు కూడా పెద్ద నమ్మకం లేదు. మరి నీకెప్పుడు కోపం రాలేదా? నాకేం కోపం, నేను కూడా అంతే. అయ్యో నేను కూడా పెద్ద ఇక మా కుటుంబంలో అందరూ నన్ను అట్లే అంటుండ్రు నమ్మకం లేదు నమ్మాలని. అంటే నాకు అట్లా నీకు నమ్మకం లేదు దేవునికి మంచిగా లేవు కాబట్టి చిన్న తమ్మునికి పిల్ల కూడతలేదు దొరుకుతలేదు అర్థమవుతలేదు. నేను నమ్మకపోయినా తమ్ముడు బాగా పిచ్చి కదా బాగా దేవుళ్ళు అంటే ఓంకారక బాగానే మొక్కు బాగా చిన్నప్పటి నుంచి అయినా బాగా గుళ్ళకు పోవడం మొక్కడం పూజలు చేయడం అంటే. మరి ఇప్పుడు తమ్ముడు దేవుణ్ణి మొక్కడం అనేది ఓకే కానీ మరి మంచి పనులు మంచిగా ఉంటాడా? మంచిగా ఉంటాడా? అన్ని మంచి మంచి అలవాట్లు. ఎప్పుడు కోపం రాదా మరి? అరే దేవుళ్ళని మొక్కుతలేవు గుళ్ళకి పోతలేవు బొట్లు పెట్టుకుంటలేవు కొబ్బరికాయలు కొట్టలేవు అని ఎవరు పెద్దోళ్ళు కదా ఏం కోపం లేదు. నేనే అంత మంచి నీలకంఠం అని పేరు పెట్టినావు. అది పెట్టుకున్నది నాయన పెట్టుకున్నాడు నీలకంఠం అని. నాయనకు నమ్మకం నీలకంఠం గాయత్రి ముగ్గురు. మరి మీ కోడలు చూత మొక్కదా? కోడలు కూడా మొక్కుతలేదు ఇప్పుడు. ఈ మధ్య అదే ఇప్పుడు నువ్వు దీపావళికి గౌరీ నోములు చేస్తుంది ఇక అవి కూడా తీసి చేయలేదు ఈ సంవత్సరం. ఈ చెల్లెలు గాయత్రి ఫైటింగ్ ఎందుకు వదిలి పెట్టుకుంటారు? చర్చల దగ్గర ఉంటది కదా ఉంటదా? వదిలేసుకుంటున్నారా మీరు? ఇన్ని సంవత్సరాలు చేసుకుంది అది పెద్దల నుంచి చేసుకుంటూ వచ్చింది వదిలేసుకుంటున్నారా? సరే నీ ఇష్టం లేని వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళు చేస్తలేరు ఇంకా వదిలేసుకున్నారు. ఓకే అమ్మా మరి నువ్వు కూడా మా ఆలోచనతో ఉన్నావు. థ్యాంక్స్. ఇది నీలకంఠం వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ మిస్సెస్ దీప వాళ్ళ అమ్మతో సరదాగా ముచ్చట్లు. చేసుకోరు సంఘం మొత్తం చేస్తారు. ప్రజలు చాలా భక్తితో ఉంటారు. మనిషిని కులంతో చూడరు మతంతో చూడరు. భక్తి ఉంటది అలాగే మంచితనం ఉంటది. కానీ ఈ ఆధునిక కాలంలో భక్తి ఒక వికృత రూపాన్ని దాల్చి మనిషి చచ్చిపోయి మతము కులము భక్తే మిగులుతుంది. మిగిలిన మతాలను మిగిలిన కులాలను మిగిలిన మనుషులను అసలు మనుషుల లెక్క చూసే పరిస్థితి లేదు. అది పోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఇది ఎత్తం కోడేరు మండలము ఎత్తం గ్రామంలో ఉన్న
మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చక్కర్ల నీలకంఠం వాళ్ళ అమ్మ అత్తమ్మతో కాసేపు ముచ్చట్లు. థ్యాంక్ యూ. మరొకరితో మళ్ళీ మనం మాట్లాడుకుందాం మిత్రులారా.